కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నేను అలాగే మా సోదరుడు ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి బీర్ల ఐలయ్య గారు ఎమ్మెల్యే విప్పు డీసీసీ ప్రెసిడెంట్ ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం మీ ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదంతో వారు 3 పనులు నిర్వహిస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సైదాపూర్లో సబ్స్టేషన్ కానీ ఆలయంలో సబ్స్టేషన్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కింద మాట్లాడుతాం రాజకీయం కాబట్టి పైన మాట్లాడదు కాబట్టి కింద మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఈ రోజు ప్రారంభిస్తున్నాం. రేపు బహుశా రేపు మధ్యాహ్నం ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుంది. అవన్నీ రాజకీయాలు ఇక్కడ మాట్లాడకూడదు కాబట్టి స్వామివారి ఆశీస్సులు వారిని అంటే మన అందరి విలవెల్పే కాదు, ఇలా తిరుపతిలో లాగా ఇంకా కూడా ఫ్యూచర్లో డెవలప్ చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నాతోని ఐలయ్య గారితో ఎప్పుడు డిస్కస్ చేస్తున్నాం. త్వరలో దీనికి బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాతో చర్చించడం జరిగింది. ఇప్పటికీ ఐలయ్య గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గతంలో 100 సంవత్సరాల కలిసి ఆచారాలను కూడా పైన నిధులిచ్చే డార్మెంటరీ నుంచి మొదలుపెట్టుకుంటే టాయిలెట్ నుంచి మొదలుపెడితే ఆటోలు కూడా బ్యాన్ చేద్దాం, వాటికి కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడే నిద్ర చేస్తారు, ఇక్కడనే కొబ్బరికాయలు కొడతారు. అంటే సాంప్రదాయాన్ని ప్రారంభించడం ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మేము డిస్కస్ చేసుకున్నాం ముఖ్యమంత్రి గారితో, అది స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు.